హైదరాబాద్ రెడ్ క్రాస్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? వాటి గురించి మొదటిగా నా పేరు భీమరెడ్డి, నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. నేను మొదటిగా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ గారికి మరియు రాష్ట్ర ఎంసీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కార్యవర్గం నుంచి ముఖ్యంగా మా హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యునికి రాష్ట్ర ట్రెజరర్గా రెడ్ క్రాస్ నియమించినందుకు నేను పేరున ప్రతి ఒక్క ఎంసీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు కాకుండా మొదటిగా మేము ఏదైతే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసానికి, రెడ్ క్రాస్ అభివృద్ధి కోసానికి ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో చేసినటువంటి తెలంగాణ ఏర్పాటుకు ఇలా నిజమైన రెడ్ క్రాస్కు ముందుకు పోవడానికి అవకాశాలుగా వస్తున్నాయి. ఏదైతే నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి 10 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ తెలంగాణ ఏర్పడుతుంది మేము చేస్తున్న కార్యక్రమాలకు ఎన్నో కార్యక్రమాల్లో మేము విజయం సాధించాం. అదేవిధంగా మా యొక్క స్టేట్ ఎంసీ సభ్యులైనటువంటి హైదరాబాద్ ఎంసీ సభ్యులైనటువంటి ఓఎస్ రెడ్డి గారికి రాష్ట్ర ట్రెజరర్గా నియమించలేనందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. హైదరాబాదు ఏదైతే చేపట్టినటువంటి బ్లడ్ బ్యాంకును మేము ఏదైతే విజయదశమికి ప్రారంభించాలనుకుంటున్నామో దానికి చేదోడు వాదోడుగా మాకు సహాయ సహకారాలు అందించడానికి వస్తున్నటువంటి మా యొక్క రాష్ట్ర ఎంసీ సభ్యులు, రాష్ట్ర కోశాధికారి వైఎస్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా యొక్క బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ డాక్టర్ విజయభాస్కర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క బ్లడ్ బ్యాంకును మొన్న ఎంసీలో కూడా చెప్పడం జరిగింది, త్వరలో ప్రారంభిస్తాం విజయదశమికి అని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క వస్తున్నటువంటి విజయాలను మేమందరం కూడా విజయోత్సవాలను విజయదశమి రోజు చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా 10 సంవత్సరాల నుంచి మా యొక్క కోరిక బ్లడ్ బ్యాంక్ ఇక్కడ పెట్టాలనే దాంట్లో ఈ అవకాశం ఈ విజయదశమిలో అవుతుందనే మా యొక్క విశ్వాసం, నమ్మకం. ఎంసీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో రాష్ట్రం యొక్క నుంచి కూడా ఈసారి మాకు ఆ అవకాశాలు అంటే సహాయ సహకారాలు మెండుగా వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తూ, ఏదైతే ఈ మధ్య కాలంలోనే మాకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు ఏదైతే సిఎస్ఆర్ దాని పైన కూడా మాకు నెంబర్ వచ్చింది. కాబట్టి నేను దాతలందరినీ కూడా పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మా అందరి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికీ ప్రారంభం కూడా చాలా వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క హైదరాబాద్లో ఒక హృదయంతో సహాయ సహకారాలు అందిస్తారని ముందుకు వచ్చినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా చాలామంది అంటే వారొక్కరే కాకుండా చాలామంది కూడా ముందుకొచ్చారు. డాక్టర్ విజయభాస్కర్ గారు కూడా ముందుకొచ్చారు. అంటే చాలామంది పేర్లు ఉన్నాయి మేము లిస్టులో, దాని మీద ప్రకారం కూడా అందరూ కూడా దీనికి అందిస్తున్న వాళ్ళు అందరు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పిటి లామినేషన్ వారు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది కూడా దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా హృదయం ఉన్న వాళ్ళందరూ కూడా, సేవాభావం ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కృష్ణారెడ్డి అండ్ సుబ్బలక్ష్మమ్మ దంపతులు ఇద్దరు కూడా వారి కుమార్తె కూడా ఈ యొక్క బ్లడ్ బ్యాంకులో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ముందుకు రావడం కూడా జరిగింది. వారికి కూడా మేము మా యొక్క
ఎంసీ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకా పేరున చెప్పడమే కాకుండా చాలా మంది మా వైస్ చైర్మన్ గారు కానీ, ట్రెజరర్ కానీ, మిగతా ఎంసీ సభ్యులందరూ కూడా దీనికి ఎంతో మంది సహకరిస్తున్నారు. ఈ యొక్క కార్యంలో అందరూ కూడా పాలు పంచుకొని సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఓఎస్ రెడ్డి గారు రాష్ట్ర ట్రెజరర్గా నియమితులైనందుకు వారికి మా యొక్క హైదరాబాద్ ఎంసీ సభ్యుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ పెట్టేస్తారు ఇంతకుముందు ఈ కార్యక్రమం లక్ష్య కార్యక్రమం ఏంటి సార్? ఇప్పుడు అంటే మొదటిగా ముఖ్యంగా మేము టీబీ గవర్నర్ గారు ఏదైతే ఆదేశం ప్రకారం టీబీ పేషెంట్లకు కూడా సుమారుగా 1000 మంది అంటే 500 మంది పేషెంట్లకు 6 నెలల వరకు మేము వాళ్ళకు కిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఎంయు ద్వారా కూడా మేము ఇప్పటి వరకు సుమారుగా 25 నుంచి 30 క్యాంపులు కూడా మేము చేయడం జరిగింది. వృద్ధులకు ఎంతో ఉపయోగపడే ఈ యొక్క మెడికల్ క్యాంపులను ఇంకా కూడా మేము ముందుకు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ఈ మొదటి నుంచి కూడా మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. సుమారుగా 1,00,000 మంది బెడ్ డోనర్స్ను మేము తయారు చేయాలనేదే మా లక్ష్యం. అదేవిధంగా ఈ చిన్న పిల్లలకు బెడ్ గ్రూపింగ్ కూడా చేయించాలనేది సుమారుగా ఇంతకుముందు 25,000 మందికి మేము బెడ్ గ్రూపింగ్ చేశాం, సర్టిఫికేట్స్ ఇస్తాం. అదేవిధంగా ఈసారి 50,000 మందికి సుమారుగా మేము బెడ్ గ్రూపింగ్ కూడా రెడ్ క్రాస్ లో చిల్డ్రన్స్ కూడా ఏమన్నా మాకు యూత్ అండ్ జూనియర్ రెడ్ క్రాస్ ద్వారా 1,60,000 మంది విద్యార్థులు ఎండోగా మా యొక్క మాజీ ట్రెజరర్ ఎస్ నరసింహారెడ్డి గారిని నియమించడం జరిగింది. వారి పొద్దుతో మండల కన్వీనర్స్ అందరిని కూడా సహాయ సహకారాలతో సభ్యత్వం కూడా పూర్తి చేస్తాం. కాబట్టి ఈ ఇయర్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో మేము ముందుంటామని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు కూడా ఎన్నో కోవిడ్లో కూడా మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా మేము రాష్ట్రంలో ముందున్నాం. ఈ సంవత్సరం కూడా మేము ముందుండి ఈ కార్యక్రమాలను చేపడతామని చెప్పేసి నేను కోరుతూ, ఏదైతే మాకు మా రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాను గుర్తించి మాకు రాష్ట్ర స్థాయిలో ట్రెజరర్గా నియమించినందుకు నేను చైర్మన్ గారిని మరియు రాష్ట్ర ఎంసీ సభ్యులందరినీ కూడా